హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వీడియో తెలుసుకునే ముందు మీకు విషయం చెప్పాలండి. నేనైతే ఆర్గానిక్గానే మొక్కలు పెంచుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ని ఫాలో చేయాలనుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, కాఫీ పౌడర్ని నేను మామూలుగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చానండి. నా సబ్స్క్రైబర్ అయితే ఒకరు నైట్ రైస్ వాటర్లో సోక్ చేసుకొని ఆ కాఫీ పౌడర్ని సోక్ చేసి వన్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మొక్కలకి అయితే ఫర్టిలైజర్ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వమని చెప్పారండి. సో వాళ్ళ మాట కూడా వినాలి కదా, అందుకని మా సబ్స్క్రైబర్ మాట విని నేనైతే అలా చేశానండి. అండ్ ఇది నేను మార్నింగే ఇచ్చానండి ఫర్టిలైజర్ అనేది. ఎందుకంటే సమ్మర్లో మనం మార్నింగే వాటర్ అనేది కొంచెం బాగా ఇవ్వాలి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ అయితే కాఫీ పౌడర్ని తీసుకున్నానండి. అందులోకి మనం రైస్ వాటర్ని అయితే రైస్ వాటర్ అంటే మనం బియ్యం కడిగిన వాటర్ని వేసుకోవాలి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది ఫర్టిలైజర్ అనేది. ఇందులో మనం ఈ మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా గ్రీనరీగా పెరుగుతాయండి. చాలా చక్కగా గ్రోతింగ్ కూడా ఉంటుంది మొక్కలకి కూడా. ఇది మనం ఎక్కువగా డైల్యూషన్ అనేది బాగా ఎక్కువగా చేసుకోవాలి. మీరు ఈ బ్రూ కాఫీ అనే కాదు, మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. నేనైతే ఈ కాఫీ పౌడర్తో, నా దగ్గర ఉన్న ఈ కాఫీ పౌడర్తో అయితే నేను చేశానండి. ఇది బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తం మనం ఇంకా మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. మార్నింగ్ అయితే మనం మొక్కలకి ఇచ్చేద్దాము. ఇదిగోండి నేనైతే నార్మల్ చూసారా మార్నింగ్ కల్లా కలర్ అనేది ఇంకా డార్క్గా అయిపోయింది. నేనైతే ఒక 5-6 లీటర్స్ అయితే తీసుకున్నాను వాటర్ని. అందులో ఇప్పుడు మనం డైల్యూషన్ అనేది చేస్తున్నాము. చూసారా అంత డైల్యూషన్ చేసిన ఇంకా కలర్ఫుల్గా చాలా చక్కగా ఉంది. ఇంకా ఫ్లవర్స్ కూడా మనకి కలర్ఫుల్గా వస్తాయండి. ఫ్లవర్స్ కలర్ఫుల్గా రాకుండా కొంతమందికి ఉంటాయి కదా, ఎందుకంటే నర్సరీలో ఒక కలరు, మనం ఇంటికి తెచ్చేసరికి ఒక కలర్ ఉంటుంది. కలర్ కూడా బాగా వస్తుందండి. చాలా చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే అన్ని మొక్కలకి ఇస్తున్నానండి. మందారం, చామంతిలు, కాగడాలు, రోజ్ ప్లాంట్స్ ఇంకా కనకాంబరాలు, ఇంకా మన వెజిటేబుల్ ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిందైనా కదా మాకు సపోర్టింగ్గా ఉంటుంది. అందుకు ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే మీకు లాస్ట్ వీడియోలో మట్టి డీటెయిల్స్ అయితే వీడియో చేసి పెట్టాను కదండి. పాత మట్టిని కొంచెం ఫర్టిలైజర్స్ అవి కొంచెం బాగా కలిపి వర్మీ కంపోస్ట్ అవన్నీ కలిపి కొత్త మట్టిలా చేశానని, అందులో నేనైతే విత్తనాలు వేశాను కూడా. అవి విత్తనాలు వేసాను కాదండి, ఆ విత్తనాలు అయితే చిన్న ఇంకా మొక్కలకైతే వచ్చాయండి మొలకలుగా. సో వాటికి కూడా మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో అయితే. అవి కూడా చాలా చక్కగా వచ్చాయండి. నిన్నైతే మాకు వర్షం పడింది, అందుకు క్లైమేట్ ఇలా ఉంది. మార్నింగ్ అయినా కూడా ఏదో ఈవినింగ్లా ఉంది. ఇదిగోండి నేను కంపోస్ట్ కోసం ఉంచుకున్నాను, అందులో కూడా కొంచెం వేస్తున్నానండి. బాగా కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఇగోండి చూసారా, ఇదైతే బెండకాయలండి. బెండకాయ విత్తనాలు వేసాను. ఇగోండి మొక్కలు వచ్చాయి. ఈ ఫుల్ వీడియో కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇవన్నీ చక్కగా అయితే వచ్చాయి. వాటికి లైట్గా ఇలా స్ప్రింక్లింగ్ లాగా చేసుకోవాలి. వాటర్ని కొంచెం కేర్ఫుల్గా చేయాలండి. కొంచెం ఎక్కువ వాటర్ పోసేసినా కూడా మొక్క పడిపోతుంది. ఇవి చుక్కకూర అనుకుంటానండి.
అవి కూడా బాగా వచ్చాయండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ని. మనం మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఈ విధంగా విత్తనాలు వేసి చక్కగా ఇంట్లోనే మనం ఆర్గానిక్గా పెంచుకోవచ్చు. అందుకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, ఇవైతే తోటకూర విత్తనాలండి, చాలా చక్కగా వచ్చాయి. అసలు లాస్ట్లో అయితే ఫైనల్లీ నేను కొంచెం హార్వెస్టింగ్ అయితే చేశానండి ఫ్లవర్స్ దేవుడికి దీపం కోసం. ఇంక చూడండి, మల్లె మొక్క నుండి అయితే అసలు ఎంత చక్కగా పువ్వులు అయితే చాలా చక్కగా వస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది మొక్క కాదనంటే పాదు లాంటిదండి, అందుకు ఇలాగ ఉంది. చాలా చక్కగా అయితే పువ్వులు వస్తున్నాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.